బత్తాయి రైతులకు ధన్యవాదములు. బత్తాయిలు మనం మంచి యాజమాన్య చర్యలు చేపట్టిన తర్వాత ప్రస్తుతం మన తోట ఏ విధంగా ఉందన్నది చూపిస్తున్నాను. మంచి సైజులు, మంచి నాణ్యతతో కూడినటువంటి దిగుబడిని మనం సాధించగలిగాము. కానీ ఇప్పుడు పూతలు చాలా తక్కువగా వచ్చాయి. ఏ చెట్టు అయితే మన కాపు తక్కువగా ఉందో ఆ చెట్టు పూతలు ఎక్కువగా వచ్చాయి. పూతలు కాపు ఎక్కువగా ఉన్నటువంటి చెట్లు పూతలు ఏం రాకుండా ఉన్నాయి. మనం ఎక్కువ రసాయన ఎరువులు వాడకుండా ఆర్గానిక్ విధంగానే మనం మంచి సైజులు తెప్పించడానికి ట్రై చేశాము. ఇది పొటాష్ సాల్వలైజింగ్ బ్యాక్టీరియా, పత్తి చెక్క, వేప చెక్క, శనగ చెక్క ఇలాంటి 4 రకాల చెక్కలను కలిపి ఈ బ్యాక్టీరియాను మనం డెవలప్ చేశాము. ఇది కళ్ళు వాసన వస్తూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వదలడం వల్ల, పొటాష్కు సంబంధించిన ఈ బ్యాక్టీరియా వదలడం వల్ల భూమిలో మొక్క తీసుకోలేని, అంటే ఈ కాయ సైజు కోసం అవసరమైనటువంటి పొటాష్ను మొక్క తీసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మూలకాలను ఇది చెట్టుకు అవసరమైనటువంటి, చెట్టు గ్రహించగలిగేటువంటి స్థితిలోకి ఆ మూలకాలను తెప్పించి మంచి సైజులు రావడానికి దోహదపడతాయి. ఇప్పుడు ఈ చెట్టుకు మనం కొద్దిగా ఈ లిక్విడ్ ముంచుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ వదిలేయడం జరిగింది. ఇక్కడే డ్రమ్ము పెట్టాను కాబట్టి ఇక్కడ ఎక్కువ నీరు నిలవడము, ఇక్కడ నీరు నిలబడింది. ఇక్కడ ఇట్లా ఎక్కువ లిక్విడ్ ఫామ్ కావడం వల్ల ఇక్కడ కాయ సైజులు చూడండి ఏ విధంగా వచ్చేసింది. కాపు మంచి సైజులు కరెక్ట్గా మనం తెప్పించుకోగలిగాము. ఇంకా రేట్ అన్నది చూడాలి. రైతులు ఆర్గానిక్ పద్ధతిలో 50% ఆర్గానిక్, 50% కెమికల్ చేస్తేనే మొక్కలు ఎక్కువ కాలం మన్నిక వస్తాయి. పూర్తి స్థాయిలో కెమికల్ వాడితే చెట్లు తక్కువ. రైతులు పూర్తి స్థాయి కెమికల్ను వదిలేసి ఆర్గానిక్ లెవెల్ను కూడా పెంచుకోవాలని కోరుకుంటున్నాను. మన తోట మొత్తం ఎటువైపు చూసినా నాణ్యమైనటువంటి మొక్క, నాణ్యమైనటువంటి కాపు, మంచి క్వాలిటీతో కాయ కూడా ఏ మొక్క తీసుకున్నా క్వాలిటీతోనే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మచ్చలు కాయ కొంచెము రాలుతూ ఉందనిపించేసి ఈ విధమైనటువంటి కాయ రాలుతూ ఉంటే మెట్లాక్స్గలు, మ్యాంగో జబ్బు 2 కొట్టడం వల్ల స్ప్రే చేశాను. ఆ మరకలు ఇవి కనిపిస్తున్నాయి మనకు ఇక్కడ ఉన్నవి. పూర్తి స్థాయి కెమికల్ను మానేసి రైతులు కొద్దిగా ఆర్గానిక్ వైపు వచ్చి జీవామృతం మొక్కలకు అలవాటు చేయడం మంచిది. జీవామృతం వదిలేటటువంటి మొక్కలు చిన్న వ్యాధులకు తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య పులుసు పురుగు ఎక్కువ విజృంభిస్తుంది. అలాంటి వ్యాధులను తట్టుకోవాలంటే మొక్క ఎప్పుడైనా కానీ
జీవామృతం లాంటివి అలవాటు చేయాలి మొక్కలకు. ఇది 9వ సంవత్సరం పడింది మొక్కలకు. ఏ మొక్కలో తీసుకున్నా, ఏ చెట్టులో తీసుకున్నటువంటి కాపు మాత్రం, క్వాలిటీ మాత్రం A1గా మనకు ఉంది. ఇది పూర్తి స్థాయి లో కాపు. ఆర్గానిక్ లెవెల్ మనకు భూమిలో బాగా ఉండి పేడ ఎరువులు బాగా వాడిన మొక్కలు ఈ విధమైనటువంటి కాపునిస్తాయి. ఏ చెట్టు తీసుకున్నా లోపల వైపు కాపు మాత్రమే మందుంది. గాలి వెలుతురు బాగా తగిలేటట్టు మనం ప్రిపేర్ చేసుకుంటే మంచి దిగుబడి. మనకు మొక్కకు ఎటువంటి వ్యాధులు అనిపించుకున్నా ఎందుకో ఈ చిలుకలు వచ్చేసి ఇట్లా కాయలను సగం సగం తినేస్తాయి అన్నమాట. ఈ బత్తాయి పెట్టిన ప్రతి రైతు అంటే చాలా వరకు 100లో 30% కూడా సక్సెస్ కాలేకున్నారు. ఎందుకంటే అది సరైన భూమిలో పెట్టకుండా మొక్క మనకు సపోర్ట్ చేయని నేలలో మొక్కను పూడ్చడం వల్ల ఆ మొక్క సరైనటువంటి పోషక పదార్థాలు మొక్కకు లభించినప్పుడు లోపాలు ఎక్కువ మనకు మొక్కల్లో కనిపిస్తూ ఉంటాయి. మొక్కలు నాటే సమయంలోనే ఈ నేల మనకు ఈ బత్తాయికి అనుకూలమా కాదా, ఏ మొక్క నాటినప్పటికీ ఈ చెట్టు అనుకూలమైందా కాదా, మనం నాటే మొక్క గ్యారంటీగా ఇది మంచి నాణ్యమైన అంటా కాదా, ఇలాంటివి తెలుసుకున్నాక నాటడం చాలా మంచిది. నెక్స్ట్ పూర్తి స్థాయిలో ఈ NPKలు పూర్తి స్థాయిలో భూమిలోకి కెమికల్స్ పూర్తిగా వదలడం వల్ల మొక్క యొక్క ఆయుస్సు సగానికి సగం తగ్గుతుందని. మనం ఈ తక్కువ ఖర్చులోనే మనం జీవామృతం లాంటివి వాడడం వల్ల మనకు మంచి నాణ్యమైనటువంటి మొక్కలు, నాణ్యమైనటువంటి దిగుబడిని మనం సంపాదించుకోవచ్చు. మనకు భూమి సహకరించాలి, నీళ్లు సహకరించాలి, ప్రతి ఒక్కటి సహకరించినప్పుడే మనం మంచి దిగుబడిని సాధించుకోగలుగుతాం. నేను ఇయర్లీ ఒకేసారి కాపు కాస్తాయి, ఒకేసారి మనకు పంట వచ్చేది. కానీ వచ్చిన పంట మాత్రం కరెక్ట్గా మంచి నాణ్యమైనటువంటి పంటను మనం తీసుకోగలుగుతాము. సంవత్సరానికి ఒక పంట మాత్రమే నాకు సక్సెస్ఫుల్గా వస్తుంది. మళ్ళీ పంట చాలా తక్కువ పంట వస్తుంది అన్నమాట. మనం అంత టార్గెట్ కూడా చేయం. ఉండే కాయని నీట్గా మార్కెట్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో మనం వాడు పెట్టడం అలాంటివి జరగవు. వాడు పెట్టినప్పుడు కొద్దిగా సైజు తగ్గుతుందనే అనుమానంతో నేను వాడు పెట్టకోకుండా ఉండడం వల్ల పెద్ద కాపు మనకు తగులుకోవు. రైతులు మొక్కలు నాటేటప్పుడే మంచి నాణ్యమైన అంట్లు నాటుకుంటూ భూమి యొక్క గుణాలు, అది మనకు బత్తాయికి అనుకూలమా కాదా తెలుసుకున్న తర్వాత నాటుకుంటే మనకు ఈ ఖర్చులు తగ్గుతాయి.
ఈ బత్తాయికి అనుకూలం కానిటువంటి పంటల్లో భూముల్లో మనం నాటడం వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. జనరల్గా ఇలాంటి శలకొమ్మలు అంటారు ఇవి. ఇలాంటి శలకొమ్మలు కాయలు కాయవనేసి మనకు కటింగ్ చేస్తుంటారు. ఇవి శలకొమ్మలు అంటారు. ఇవి మామూలుగా జనరల్గా కటింగ్ చేస్తారు అన్నట్టు. ఈ సైజు మనకు ఇవి కాపు రావనేసి అట్లా ఏమి ఉండదు. ఇదే కొమ్మకే చూడండి కాబట్టి వచ్చేసింది. ఇక్కడ కనిపించేదంతా మనం ఇంతకుముందు స్ప్రే చేయడం వల్ల ఇది ఇలాంటిది వచ్చేసింది. ఇదంతా క్లీన్ అవుతుంది. నాకు పూర్తి స్థాయిలో బత్తాయి గురించి అవగాహన ఉంది అని చెప్పడం లేను, కానీ చాలా వరకు నాకు ఈ బత్తాయి గురించి అవగాహన ఉంది కాబట్టి తెలియజేస్తున్నాను. నేల మనకు మంచి మంచి ఆర్గానిక్ వాడకపోతే ఉత్త కెమికల్లో సాధించవచ్చు. చాలా తక్కువ సంవత్సరాల్లో మనం సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత సక్సెస్ రేట్ ఉండదని నేను నమ్ముతాను. ఈ జీవామృతాన్ని తరచూ రైతులు వాడడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది. జీవామృతం అనేది చాలా వరకు వాడాలి రైతులు. చాలామంది రైతులు వాడితేనే ఈ పూత ఇడిగి ఈ టైంలో స్ప్రేలు ఏం చేయొద్దండి. ఇప్పుడు పాలినేషన్ బాగా జరిగి పిండి కట్టడం అనేది ఎక్కువ పిండి కట్టడం జరుగుతుంది. మన తోటలో అనారోగ్యంగా ఉండే మొక్క అనేది ఎక్కడే లేదు. మంచి సక్సెస్ఫుల్గానే పంట సాధించగలిగాను. కానీ రేట్లు అనేది మన చేతుల్లో లేనిది. ధన్యవాదాలు.